ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై సర్కార్ నజర్ పెట్టింది. ఫార్ములా ఈ రేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ విదేశీ పర్యటనలపై ప్రభుత్వం కూపీలాగుతోంది. ఆయన 2018 నుంచి 2023 వరకు ఏ దేశాలు వెళ్లారు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరిస్తున్నాయి. టర్కీ, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలకు గత ప్రభుత్వ హయాంలో ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విదేశీ పర్యటనలపై జీఏడీ ఇంటెలిజెన్స్ నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. అరవింద్ కుమార్ అవినీతికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. గత ప్రభుత్వంలో పలు కీలక శాఖలలో కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ ఆయా శాఖల పేరుతో విదేశీ పర్యటనలకు వెళ్లారని సమాచారం. అంతేకాదు, సెలవులు పెట్టకుండా అనధికారిక ప్రకటనలు చేశారని, జీఏడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న అరవింద్ కుమార్ జూన్ 2 నుంచి ఈ నెల ఆఖరి వరకు అక్కడే ఉండనున్నారు. అయితే ఆయన సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్ కు రావాలని కోరినట్లు సమాచారం. సీఎస్ గా శాంతి కుమారి ఉన్న సమయంలోనే ఆమె అనుమతితోనే సెలవు పెట్టినప్పటికీ ఇప్పుడు అరవింద్ కుమార్ పై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై సర్కార్ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో ఏ2గా ఉన్నారు అరవింద్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఆయన ఏ2గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గత ప్రభుత్వ హయాంలో ఆయన పనితీరుకు సంబంధించి అన్ని వివరాలను సేకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు ఇంటెలిజెన్స్ అధికారులు, మరోవైపు జీఏడీ సంబంధించిన అధికారులు అరవింద్ కుమార్కి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన అవినీతికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన 2018 నుంచి 2023 వరకు ఆయన పలు విదేశీ పర్యటనలు చేశారు. ఆ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ దేశాలకు వెళ్లారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మొత్తం సమాచారం సేకరిస్తుంది ప్రభుత్వం. మరోవైపు జేఏడీ అనుమతి లేకుండానే గతంలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ సమాచారం ఆధారంగా ఆయనపై విచారణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో ఆయన పలు కీలక శాఖల్లో కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా మంత్రులతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సెలవులు పెట్టకుండానే అనధికారికంగా పర్యటనలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి నిర్ణయించింది. అందులో భాగంగానే ఆయన గతంలో టర్కీ, అదేవిధంగా థాయిలాండ్, సింగపూర్ ఈ దేశాలకు ఎక్కువగా వెళ్ళారు. ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఎవరిని కలిశారు, ఎందుకు వెళ్ళారు, ఏంటి ఆ వివరాలన్నీ కూడా సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కొన్ని కీలక సమాచారాన్ని అయితే సేకరించారు.
మరోవైపు జిఏడి నుంచి కూడా కొన్ని కీలక సమాచారాన్ని అయితే ప్రభుత్వం రాబట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన యూరప్ పర్యటనలో ఉన్నారు. కూతురి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆయన గత సిఎస్ శాంతికుమారి అనుమతితో ఆయన జూన్ 2 నుంచి 31 వరకు సెలవు పెట్టడం జరిగింది. ఆ సెలవుల్లో భాగంగానే ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. అయితే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం బయటకు తీస్తున్న నేపథ్యంలో ఆయన సెలవులను ఏదైతే ఆయన 31 వరకు సెలవు పెట్టారు కాబట్టి ఆ సెలవును కూడా రద్దు చేసి ఆయన్ని వెనక్కి పిలిపించాలని చెప్పి నిర్ణయించింది. ఈ నెల 21లోగా అరవింద్ కుమార్ వెనక్కి రావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నోటీసులు కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఫార్ములా రేస్కు సంబంధించి A2గా ఉన్నారు. దానికి సంబంధించి ఏసీబీ విచారణ ఒక దఫా ఏసీబీ విచారణ పూర్తయింది. అదేవిధంగా ఈడీ విచారణ కూడా చేపట్టింది. ఈ నిధుల బదలాయింపు అదేవిధంగా ఎఫ్ఈఓ సంస్థకి నిధుల బదలాయింపు కానీ అదేవిధంగా గ్రీన్కో సంస్థకి గతంలో గ్రీన్కో సంస్థతో ఉన్న సంబంధాలు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా ఆయన ముందు ఈ వ్యవహారాలను నడిపించారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఆయన ఈ వ్యవహారాలను నడిపించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి అదేవిధంగా గతంలో పలు శాఖలకు సంబంధించి ఆయన కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆయా శాఖల్లో సంబంధించిన వాహనాలను కూడా ఆయన వినియోగించారు అని చెప్పేసి వాటిపై కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఆయన ఏ శాఖల్లో పనిచేశారు ఆ శాఖల్లో ఏ విధంగా ఆయన తీరు ఉంది అందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ ఇటు జేఏడి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఒక నివేదిక అయితే తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఫార్ములా ఈ రేస్తో పాటు గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుండటంతో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కు ఇబ్బందులు తప్పేలా లేవని చెప్పేసి స్పష్టమవుతుంది. అయితే ప్రభుత్వం ఆయన సెలవులు రద్దు చేయడం అదేవిధంగా ఆయన వెనక్కి పిలిపించడం వెనుక పెద్దగా కసరత్తే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.